నమస్తే, నేను జాకిర్ హుసేన్. ప్రజెంట్ మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్, నమస్తే. హలో. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సార్. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా సోషల్ మీడియా ప్రచారం దాని ప్రకారం అయితే ఆయన ఆదివారం లేదంటే సోమవారం అంటే ఇవాళ ఓకే ఢిల్లీ వెళ్ళాలి. మరి ఢిల్లీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ఇప్పుడు ఈ సమయంలో ఢిల్లీకి వెళ్తున్నారనేటువంటి ప్రచారం ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం కొంచెం కూలంకుషంగా మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. గత కొంతకాలంగా కొన్ని రోజులుగా అక్కడి నుంచి ఆయన బయటికి రావట్లేదు. ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా కానీ మంగళ బుధవారం నుండి వెళ్ళిపోతున్నారు ఇక తాడేపల్లికి, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు ఆయన. పోనీ తెలంగాణకు వస్తున్నానే తెలంగాణకి రావట్లేదు. కారణం ఏంటి? ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా శిష్యుడు ఆయన. వీళ్ళిద్దరికి మధ్య రాజకీయపరమైన సంబంధాలు పార్టీయేతరంగా ఉండే అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి ఎవరి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు వాళ్ళు ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటారు. కానీ రాజకీయేతరమైనటువంటి సంబంధాలు ఉంటాయి వాళ్ళ మధ్య. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఇటువైపు చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వైపు, అక్కడ బెంగళూరులో ఉంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అటువైపు కూడా చోట్ల తాడేపల్లికి ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు. మరి బెంగళూరులో ఉంటున్నటువంటి ఆయన అసలు ఏం చేస్తున్నారు బెంగళూరులో? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఖాళీగా ఉండరు. ఇది నేను చెప్పడం కాదు, అనేక మంది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ప్రత్యేకించి కొలకపూడి లాంటి అతను చాలా సందర్భాల్లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీలు ఆడుకుంటా కాముగా ఉంటారని చెప్పేసి అనుకోవద్దు మీరు, నిత్యం ప్రతి సెకండ్ ఆయన రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు బీసీల్లో ఉపకులాలు దాదాపు 56 ఉంటాయనేది, 56 కార్పొరేషన్లు పెట్టాలని ఇన్ని వందల ఉపకులాలు ఉంటాయనేది తెలియదు, కానీ ఆయన 56 కార్పొరేషన్లు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు కొలకపూడి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఎప్పుడు రాజకీయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఆలోచిస్తూ ఉంటారంటే, రాజకీయాల్లో బాగా సంపాదించవచ్చు అనేటువంటి యాంగిల్లో ఆయన ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ, ఒక అభిప్రాయం ఎవరికి? ప్రత్యర్థులకి. సో కాబట్టి రాజకీయాలు చేజారిపోతే, రాజ్యాధికారం చేజారిపోతే డబ్బు సంపాదన ఉండదు అనేటువంటిది ఆయనకి బలంగా ఉండేటువంటి అభిప్రాయం. అందుకే రాజ్యాధికారం కోసం ఎప్పుడు నిరంతరం వ్యూహాలు రచిస్తూ ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. దాన్ని ఆర్కే గారు వీకెండ్లో ఆయన కొత్త పలుకులో కూడా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి ఆయన డబ్బుకు సంబంధించి డబ్బుని ఎలా సంపాదించాలి రాజకీయాల్లో, రాజకీయాలు అంటేనే డబ్బు సంపాదించడానికి అనేటువంటి మూడ్లోకి రాజకీయాలను తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన సండే రాసినటువంటి కొత్త పలుకులు రాశారు. సార్, అయితే ఒక చిన్న క్వశ్చన్ సార్. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డబ్బు గురించి అందరికీ తెలిసి ఏపీ ప్రజలకి చాలా ఉందని. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో 3,000కి పైగా స్కామ్ జరిగినట్టు, అంటే 3,000 ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే దాంట్లో అసలు స్కామ్ ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఒక్కసారి దాని గురించి నిజంగా ఏమన్నా జరుగుతుంది అంటే? 3,500 కోట్లు అనేది ప్రాథమికంగా. ఓకే. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్గా తీసింది ఎంత? ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఇప్పుడు సిట్ విచారణలో 2023 నుంచి తీశారు. 2023కి ముందు 2019 నుంచి 2023 మధ్యలో ఏం జరిగింది అనేది ఇంకా డేటా తీయలేదు కదా. ఆ డేటా తీస్తే కదా, డేటా రావాలి, ప్రొవైడర్స్ నుంచి డేటా రావాలి కదా. ప్రొవైడర్స్ కేవలం 2 years మాత్రమే ఇవ్వగలరు, అంతకు మించిన డేటా ఇవ్వలేరు. ఆ డేటా తీస్తే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం 30,000 కోట్ల రూపాయల పైన, 30,000 కోట్లు. ఆయన చెప్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెబుతున్న దాని ప్రకారం అదంతా ప్రూవ్ చేయాలంటే కోర్టుల డాక్యుమెంట్ అడుగుతుంది కదా. మా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు ప్రొవైడర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రొవైడర్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2023 జూన్ నుంచో జూలై నుంచో ఇస్తున్నారు. దానికన్నా ముందు సమాచారం ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఫోన్లు సంబంధించినటువంటి, చాటింగ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా డేటా ఇవ్వాలి కదా. ఆ డేటా బయట రావట్లేదు. ఆ డేటా వస్తే వీళ్ళు మొత్తం ఎలా చేశారు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు షర్మిల గారు క్లారిటీగా చెప్తున్నారు కదా, 3,500 కాదు, చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉందని చెప్తున్నారు కదా ఆవిడ. సో ఆ డేటా ఇప్పుడు వరకు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిందే అమౌంట్ అది.
అంతే తప్ప ఈ 3,500 కోట్ల స్కామ్ అంటానికి కాదు, ఇంకా ఉంది. అది ఇంకా బయటికి తీలా, మొత్తం ఇంకా విచారణ జరుగుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి ఏం చేస్తున్నారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో రాజకీయపరమైన సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయి. అలాగే బెంగళూరుకి వచ్చేటప్పటికి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ లీడరు కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి, వ్యాపారాలు కూడా చేశారు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారి మధ్య ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన విభేదాలు కూడా చర్చిస్తున్నారు పరిష్కరించడానికి అనేది కూడా వినిపిస్తుంది. కానీ ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పి పేరుంది డికే శివకుమార్ గారికి. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన, కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ నిలువెల్లా భావజాలం కలిగినటువంటి లీడర్ ఆయన. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగేలాగా, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలాగా ఆయన వ్యవహరించారు ఎప్పుడు కూడా డికే శివకుమార్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడుతున్నారు ఆయన అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే యాంగిల్లో డికే శివకుమార్ గారు చర్చిస్తూ ఉండొచ్చు. డికే శివకుమార్ గారు ప్రపోజల్ కూడా అదేను అనేది కూడా చాలా కాలంగా వినిపిస్తుంది. సో అంటే ఇండియా కూటమితో దగ్గర కావాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఎన్డీఏ కూటమితో కట్ ఆఫ్ అయిపోయింది. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీలు కీలక భాగస్వామిగా ఎన్డీఏలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో బీజేపీ పెద్దల నుంచి అవకాశం ఉండదు కలవడానికి కానీ లేదా చర్చించడానికి కానీ. సార్ బట్ ఇక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నేతల ఆశీర్వాదం కాస్తో కోస్తో ఉంది, దానివల్లే ఈ అరెస్ట్ అనేది లేట్ అవుతుంది, సో అరెస్ట్ అనేది ఉండకపోవచ్చు అనే చర్చలు వస్తున్నాయి. సో నిజంగానే ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయంట? ఆశీర్వాదాలు అంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ, జనసేన బయటకు వచ్చేసి, సో బయటకు వచ్చి బీజేపీని టార్గెట్ చేసినటువంటి క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతోటి కొంత లైజనింగ్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ పెద్దలు కూడా లైజనింగ్లో ఉన్నారు. సో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలో నీడనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ 2024 ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలకు వాళ్ళు బాధ్యులు గారు. వాళ్ళేమీ హామీ ఇవ్వరు. 2024 ఎన్నికలకు ముందు వరకు ఏదో కొన్ని వచ్చుంటారు, పాత కేసులకు సంబంధించి ఏదైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఆ నీడన ఈయన ఉంటున్నారు. సో బీజేపీ పెద్దలకు తెలియకుండా నేనేం చేయనని కూడా ఈయనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకవేళ పాత మిత్రత్వం, పాత పరిచయాలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు 2024 తర్వాత జరిగినటువంటి పరిణామాలకు వాళ్ళు అభయహస్తం ఇస్తారు అని చెప్పి అనుకోలేం. కాబట్టి ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారికి? ఎన్డీఏ కూటమి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇండియా కూటమి ఒకటే మిగిలింది. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రతిపక్షంగా ఉంది ఎక్కడ ఢిల్లీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసు గురించి కానీ, లిక్కర్ స్కామ్ గురించి సంబంధించి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆయన చెప్తున్న దాని ప్రకారం అక్రమ కేసుల గురించి కానీ ఢిల్లీ లెవెల్లో ఎవరు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అక్కడ పోయి ఎవరు పట్టించుకోరు కదా. ఇండియా కూటమి సపోర్టు, ఎన్డీఏ కూటమి సపోర్టు ఉండాలి. ఎన్డీఏ కూటమి సపోర్ట్ ఎలాగూ లేదు. ఇండియా కూటమి సపోర్ట్ తీసుకుంటే కనుక నేషనల్ వైడ్ ఈ అక్రమ కేసుల గురించి ప్రొజెక్ట్ చేయాలనేది ఆయన ఆలోచనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళి ఇండియా కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, ఎన్సీపీ అని ఇలా కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళతో పాటు కలిసి ఈ అక్రమ కేసులని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి అనేది ఆయన ప్లాన్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కొంతమంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అంటే, నీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4వ రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు జంతర్ మంతర్ దగ్గర. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని 4వ రోజే ప్రమాణ స్వీకారం కూడా ఇంకా పూర్తి స్థాయిలో చేసి పగ్గాలు కూడా ఆయన చేపట్ల రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిన ఆయన. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
ఈ అరెస్టుల్ని అక్రమ అరెస్టులు అని చెప్పి చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి ఇండియా కూటమి సపోర్ట్ తీసుకొని దాన్ని ఎలివేట్ చేసుకోవాలి. ఎలివేట్ చేస్తే కనుక అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా, ఎన్డీఏలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు లేదంటే ఎన్డీఏ పెద్దలు, బీజేపీ పెద్దలు కూడా ఇతను మళ్ళీ అటు వెళ్ళారా అని చెప్పి ఆలోచించి ఏదన్నా కేసులకు సంబంధించి కొంచెం టైటన్ చేయకుండా ఉంటారేమో అనేది ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. సో ఇండియా కుటుంబం వల్ల వెళ్తే ప్రయోజనం ఏంటి? ఎలాగో అరెస్ట్ తప్పదు అనేది వినిపిస్తుంది ఇప్పుడు లిక్కర్ కేసులో. ఎందుకంటే ఛార్జ్షీట్లో ఈయన పేరు మెన్షన్ చేశారు కాబట్టి. అరెస్ట్ అయితే మరి ప్రచారం కావాలిగా ప్రజాకోర్టులో. అరెస్ట్ ఖాయమని చెప్పి అర్థమవుతుంది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండు అరెస్ట్ అయితే ఖాయం అని చెప్పేసి అర్థమవుతుంది. అందుకని అక్కడికి పోయి ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో అక్రమ కేసులు అనేటువంటి ఒక ఫోకస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నారు. దానికి డీకే శివకుమార్ బెంగళూరులో కొంచెం ఊతం ఇచ్చాడు. సో కాబట్టి ఢిల్లీ వెళ్ళి ఏదో ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి దీన్ని జాతీయ స్థాయిలో ఒక చర్చకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఢిల్లీ ప్రయాణం అవుతున్నారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. కానీ ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు నిన్నైతే వెళ్ళలేదు, వెళ్ళినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఢిల్లీ మీడియా చూపిస్తుంది వెళ్తే. ఇవాళ కూడా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే రేపు తాడేపల్లిలో అత్యంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి వెళ్ళకపోవచ్చు. బట్ ఇవాళ అంటే ఎప్పుడైనా సరే ఈయన అరెస్టు లోపల ఢిల్లీ వెళ్ళి దీన్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.